హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లో కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాలో యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనము ఇటువంటి బాటిల్స్లోనైతే పిక్కిల్స్ అనేవి నిల్వ చేస్తూ ఉంటాం కదండి. సో మనం కొన్ని రోజులకే మనకి ఏంటంటే పచ్చళ్ళు అనేవి పాడైపోతూ ఉంటాయి. ఇలా పచ్చళ్ళు అనేవి ఇటువంటి బాక్స్లో పెట్టేటప్పుడు పాడైపోకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. సో ఒక్కొక్కసారి మనం పచ్చళ్ళు కూడాను పెట్టిన బాక్సులు క్లీన్ చేసిన అదే స్మెల్ వస్తుంది కదా. ఇలా రెండు రకాలుగా యూజ్ అవుతుంది. ఒక బొగ్గుని అయితే తీసేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం మనం వెలిగించామనుకోండి మనకి నిప్పులా రెడీ అయిపోతుంది అనమాట. ఇలా తయారు చేసుకునే నిప్పు అనేది కొద్దిగా నేను వేడి చేశాను. వీడియోలో కూడా క్లియర్గా చూస్తున్నారు కదండి. అంటే మనం నిప్పు చేసుకున్నాము. ఆ తర్వాత ఏదైనా కొద్దిగా ఆయిల్ని ఒక 2 డ్రాపులు వేసేసుకొని వెంటనే మనకి ఆ పొగ ఉండేటప్పుడే ఎందులోనైతే మనం పచ్చడి నిల్వ చేయాలనుకుంటున్నామో సో ఆ బాటిల్ ఈ విధంగా మనం అయితే ఆ పొగకి ఇలా పెట్టేసుకోవాలండి. ఆ పొగ అంతా కూడాను ఈ సీసాలో ఉంటుంది. ఒక్కొక్కసారి మనము పచ్చడి బాటిల్ క్లీన్ చేసిన పచ్చడి స్మెల్ పోదు కదా. సో అలా కూడాను మనకి పచ్చడి స్మెల్ అనేది పోతుంది. ఇలా వెంటనే ఇలా ఉండేటప్పుడు మనం పచ్చడి అనేది వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే పచ్చడి అనేది బూజు పట్టకుండా పాడైపోకుండా సంవత్సరం అయినా కూడా అదే విధంగా రుచి మారిపోకుండా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనకి ఇప్పుడు ఎక్కువగా సీజనల్గా ఆరెంజ్ అనేవి దొరుకుతూ ఉంటాయి కదండి. ఆరెంజ్ కానీ లేదంటే నారెంజ్ కానీ లేదంటే నిమ్మకాయ తొక్కల్లోనే మనకి సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుందండి. యాసిడ్ గుణాలు కూడా ఉంటాయి. వీటిలో తొక్క తీసి మనము పడేస్తూ ఉంటాము. వీటి వల్ల మనకి ఇంట్లోనే చాలా యూజెస్ అయితే ఉంటాయండి. నేనైతే ఇక్కడ 2 ఆరెంజెస్ని తీసుకుని వాటి మీద ఉండే తొక్కలన్నీ కూడా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని సో ఇలా ఒక బౌల్లోనికి వేసేసుకొని ఒక గ్లాసుడు వాటర్ అనేది వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 2-3 నిమిషాలు మనం చక్కగా మరిగించామనుకోండి మొత్తం కూడా ఇందులో ఉండే రసం అంతా కూడా మనకు ఆ వాటర్లోకి దిగిపోతుంది. మనకి ఘాటు కూడా చాలా ఎక్కువ వస్తుంది. సో ఈ స్మెల్ కూడా ఎలా వస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఇలా బాగా చల్లారిన తర్వాత మొత్తం కూడా మనకి రసం అనేది దిగిపోయింది కదండి. సో తొక్కల్ని మనం సపరేట్ చేసేసుకోవచ్చు. సో ఇలా తయారు చేసుకునేదాన్ని మనం బాత్రూమ్లు గట్టను క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మొత్తం మీరు స్ట్రెయిన్ చేసుకుని సరిపోతుంది. లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా వాడేసుకుని సరిపోతుంది. అలాగే కిచెన్ కూడా మనం క్లీన్ చేసుకోవడానికి వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులోనైతే నేను 1 టీ స్పూన్ వరకు కూడా రాళ్ళ ఉప్పుని అయితే వేసుకున్నానండి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే ఇల్లు తడిగుడ్డ పెట్టేటప్పుడు సో మనకి మంచి స్మెల్ రావాలి, గచ్చులు నీట్గా ఉండాలి, గచ్చుల మీద ఉండే బ్యాక్టీరియా కూడా మనకి పోవాలంటే వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మొత్తం కూడా నేను వాటర్ అనేది వేసేసాను. తర్వాత మనం తడిగుడ్డ పెట్టుకున్నాం అనుకోండి సో ఇటువంటి మనం ఫినాయిల్ లాంటివి గట్టను వేయక్కర్లేదండి. చాలా మంచి స్మెల్ వస్తాయి. బ్యాక్టీరియా లాంటిది కూడా పోతుంది. ఇల్లంతా కూడా 24 అవర్స్ మంచిగా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దామండి. సో నార్మల్గా మనము పొటాటోస్ అనేవి 2 కేజీలు తెచ్చి నిల్వ చేసుకుంటూ ఉంటాం కదండి. తెచ్చేటప్పుడు బాగానే ఉంటాయి కదండి. 2-3 రోజులకి మనకి నల్లగా అయిపోయి వాటి మీద మొక్కలు రావడం స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా. ఇలా మొక్కలు ఎప్పుడైతే వచ్చేసాయో చాలా తొందరగా పాడైపోయి మనకి నల్లగా కుళ్ళిపోతూ వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదండి. అలా మనకి బంగాళదుంపలు అనేవి ఎన్ని రోజులైనా కూడా పాడైపోకుండా తెచ్చేటప్పుడు ఎలా అయితే ఫ్రెష్గా ఉన్నాయో అలానే ఫ్రెష్గా ఉండాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. వెల్లుల్లిపాయలు అనేవి ఉంటాయి కదండి. సో వెల్లుల్లిపాయ రెబ్బలు కానీ లేదంటే వెల్లుల్లిపాయలు కూడా మనము చక్కగా ఇందులోనే వేసేసుకొని చక్కగా నిల్వ చేసుకున్నాం అనుకోండి సో మనకి ఏంటి బంగాళదుంపల మీద మొక్కలు రాకుండా ఉంటాయి. ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయండి కుళ్ళిపోకుండా. అలాగే మనకు వెల్లుల్లి కూడా చక్కగా స్టోరేజ్ చేసుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుంది. రెండింటిని కూడా ఒకే దగ్గర స్టోర్ చేసుకోవడం వల్ల మనకి కూడా పని అనేది సింపుల్గా అయిపోతుంది. ఈసారి ఎప్పుడైనా బంగాళదుంపలు ఎక్కువ రోజులు కుళ్ళిపోకుండా ఉండాలంటే ఇక్కడ ఒక చిన్న టిప్ని ఫాలో అవ్వండి. దీంతో మీ టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే చూద్దామండి. సో నార్మల్గా మనము మగవాళ్ళు వేసుకునే టీ షర్ట్లు కానీ లేదంటే పిల్లలు యూనిఫామ్ వేసుకునేటప్పుడు వాటికి కూడా బటన్స్ అనేవి ఉంటాయి కదండి. ఇలా ఏదేమైనా కూడాను బటన్స్ అనేవి కూడా మనము మాటికి వాష్ చేస్తాం కాబట్టి సో బటన్స్ కుట్టేటప్పుడు ఉండే ఆ కాటన్ అనేది తడికి తొందరగా ఊడిపోయి పాడైపోతుందండి. ఇలా బటన్స్ అనేవి మనకి ఎంత కాస్ట్లీ టీ షర్ట్ అయినా కూడాను లేదంటే షర్ట్ అయినా కూడాను ఊడిపోకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాం. బటన్స్ లూజ్ అయిపోయి చాలా తొందరగా తెగిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు బటన్స్ తెగిపోకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అనేది ఉంటుంది కదండి వైట్ది. సో దాన్ని ఈ విధంగా బటన్స్ మీద కొంచెం పెయింటింగ్లో మనం అప్లై చేసామనుకోండి సో మొత్తం కాటన్ అంతా కూడా మనకి అతుక్కుంటుంది కాబట్టి
వాష్ చేసిన కూడాను వాటర్ అనేది అంతగా మనకి పట్టదండి. ఇలా బటన్స్ అనేవి ఎక్కువ రోజులు పాడైపోకుండా బటన్స్ మన్నిక వస్తాయి. షర్ట్ పోయినా కూడాను మనకు బటన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఐదవ టిప్‌నైతే చూద్దామండి. నార్మల్‌గా మనం ఇంట్లో అనేటువంటి టేప్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా! మెయిన్ వీటితో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే వీటి స్టార్టింగ్ అనేది ఎక్కడ ఉందనేది మనకు అస్సలు తెలీదండి. తీసిన ప్రతిసారి కూడా మనం వెతుక్కుంటూనే ఉంటాం. ఇలా మనకు టైం వేస్ట్ గోల్‌తో వెతుక్కునే పని లేకుండా సింపుల్‌గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి ఒక చిన్న మంచి టిప్‌నైతే తెలుసుకుందామండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మీలాంటి మరి కొంతమందికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. పెన్సిల్ అనేది ఉంటూనే ఉంటుంది కదండీ! సో, పెన్సిల్‌తో మనం గీసినా కూడాను వీటి మీద అచ్చులనేవి పడవు. ఆ పెన్సిల్‌ని తీసుకొని మనం ఎప్పుడైనా ఇటువంటి టేపులు ఉపయోగించాలనుకునేటప్పుడు ఇలా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు రఫ్ చేసామంటే స్టార్టింగ్ ఎక్కడుందనేది మనకి క్లియర్‌గా తెలిసిపోతుందండి. చక్కగా తీసి యూజ్ చేసుకోవచ్చు. ఇలా గోలుతో గీక్కొని పని లేకుండా నెతుక్కొని మన టైం వేస్ట్ చేసుకోకుండా సింపుల్‌గా ఇలా ఒక పెన్సిల్ తీసుకొని కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో, దీనివల్ల మన టైము చిరాకు కూడా తగ్గుతుంది. సో, ఈ టిప్ మీకు యూజ్ అయినట్లయితే ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఆరో టిప్‌నైతే చూద్దామండి. ఈ టిప్ ప్రతి ఒక్కరికి చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇంట్లోనే మనకి బొద్దింకలు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండీ! చాలామంది అయితే ఇంట్లోనే ఎక్కువగా చిన్న చిన్న బొద్దింకలు అనేవి ఉన్నాయి. వాటికి ఒక మంచి టిప్ చెప్పమని కూడా అడిగారండి. సో, ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఇందులోన 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్‌ని వేసుకొని, కొంచెం పసుపు వేసుకోండి. అలాగే ఒక కర్పూరం బిళ్ళను వేసుకోండి. కర్పూరం బిళ్ళ వల్ల మనకి ఇంట్లోనికి బల్లులు, బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయండి. పసుపు అనేది కూడా యాడ్ చేశాం కాబట్టి ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ అనేది రాదండి. ఈ బేకింగ్ పౌడర్ మనం ఎందుకు ఇక్కడ వేసామంటే ఎక్కడైతే మనకి ఈ బొద్దింకలు అనేవి తిరుగుతాయో ఈ పౌడర్ తినడం వల్ల బేకింగ్ పౌడర్‌కి కడుపు అనేది ఉబ్బరం అనేది వచ్చేసి అవి చనిపోతాయండి. సో, అందువల్ల మనం ఈ పౌడర్ అనేది వేస్తూ ఉంటామండి. ఇలా ఓన్లీ మన బొద్దింకలు పోవడానికే కాకుండా ఇంట్లోనే ఒక్కొక్కసారి ఎర్ర చీమలు లేదంటే నల్ల చలి చీమలు గట్టా వచ్చేస్తూ గుమ్మాల దగ్గర గట్టా తిరుగుతూ ఉంటాయి కదా! వాటికి కూడా ఈ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే గుమ్మాలు కూడాను చెదలు పట్టేసి పుచ్చిపోతూ ఉంటాయి కదండీ! సో, చుట్టూ చీమలు అనేవి తిరుగుతూ ఉంటాయి. ఇలా కూడా మనం గుమ్మాల దగ్గర వేసామంటే చెదలు అనేవి పట్టకుండా, సో, చీమలు అనేవి రాకుండా, పురుగులు లాంటివి గట్టా రాకుండా ఉంటాయండి. పసుపు అండ్ అలాగే మనం ఏదైనా కర్పూరం బిళ్ళ వేసాం కాబట్టి గుమ్మాల దగ్గర ఇలా వేయడం వల్ల ఇంట్లో ఇంక నెగెటివ్ ఎనర్జీ అనేది కూడా రాకుండా ఉంటుందండి. సో, క్లియర్‌గా వీడియోలో చూస్తున్నారు కదా! అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్‌లో వస్తాయి. ఇలా ముందు మనం తయారు చేసుకున్న పౌడర్‌ని కిచెన్‌లో మనకి ఎక్కువ చిన్న చిన్న బొద్దింకలైన పిల్లలు కూడా పెట్టేస్తూ ఉంటాయండి. గ్యాస్ దగ్గర, గ్యాస్ బండ దగ్గర, కిచెన్ గొట్ల దగ్గర గట్టను నైట్ టైం మనం మొత్తం అంతా క్లీన్ చేసేస్తూ ఉంటాం కదండీ! సో, అలా మనం ఇలా తయారు చేసుకున్న మొత్తం పౌడర్‌ని కూడాను కిచెన్ ఏరియాలో స్టవ్ పైన, సింక్ దగ్గర ఇలా మీకు ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయి అనేది తెలుస్తుంది కదా! దాని దగ్గర ఇలా కొంచెం పౌడర్‌ని జల్లేసుకొని ఇలా నైట్ అంతా మీరు వదిలేసుకొని మార్నింగ్ లేచి చక్కగా క్లీన్ చేసుకొని చూడండి. మనకి కొన్ని రోజులకే ఈ బొద్దింక సమస్యలు అనేవి తగ్గిపోతాయండి. కిచెన్‌లోకి ఒక్క బొద్దింక కూడా రాదు. ఇలా ఒక్కొక్కసారి మనము పిండి వంటలు లేదా నాన్ వెజ్ వండేటప్పుడు కూడాను స్టవ్ ఎంత క్లీన్ చేసినా మనకి స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండీ! సో, ఇలా ఆ పౌడర్ జల్లినా కూడా నా స్మెల్ కూడా పోతుంది. ఇలా 2, 3 రకాలుగా మనకు యూజ్ అవుతుందండి. ఇలా పొడిగుడ్డతో మీరు వెంటనే తుడిచేసుకున్నా సరిపోతుంది. లేదు అంటే మార్నింగ్ లేసి పూర్తిగా క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. ఏది ఏమైనా కూడాను బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. సో, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి అనేది మీ ఇష్టమండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.